దేశంలో వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టినట్టు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుగా చరిత్ర ఉంది. ఇప్పుడు బీజేపీ ఇండియా లిమిటెడ్ వచ్చినట్టుగా కనపడుతున్నది. అంబానీ, అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజదొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అంటే తెలియని పదాలుంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం. బీఆర్ఎస్ వాళ్ళై ఇంకా ఇక్కడున్న విపక్షాలకు సంబంధించిన వాళ్ళు విమర్శించే మాటలను మాట్లాడడం తప్పితే మీకు కొత్తగా ఇక్కడ మీరు చేసింది ఏముందని. కాబట్టి బీజేపీ దోపిడీలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర 6 గ్యారంటీలే కాదు 60 గ్యారంటీలైనా ఎలా పరిష్కరించగల సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. మీ సుక్క పైస లేకుండా ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రజల కష్టంతో సంపాదించిన వాటితోనే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్న మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బురిడీలు, ఈ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా పండుగకు వచ్చేటట్టుగా మీకు ప్రతిసారి వచ్చి విమర్శ చేసుకోవడానికి కాకుండా ఏమైనా తెలంగాణకు కొంచెం చెయ్యండి నాయన, మీరు చేసి మాట్లాడండి. అదర్వైజ్ మిమ్మల్ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరమైన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ ఒకవైపు అసూయపడుతుంటే బీజేపీ మరొక వైపు దొంగాటకాలు మొదలుపెట్టింది. నిన్న నడ్డా వచ్చి తెలంగాణ అడ్డాలో గ్యారంటీలంతా గ్యారడీలు అయిపోయినాయి అంటున్నారు. మీలాగా బురిడీలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇలా సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తే వస్తారు, ఏవైనా మంచి జరిగితే వచ్చి చెడు చెప్పిపోయేడానికి బీజేపీ నాయకులు వస్తారు. మీరు, మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదా నాయన? మిమ్మల్ని కాదని ప్రజలు ఇక్కడ అధికారం సౌత్లో, కర్ణాటకలో ఇక్కడ ఇస్తే వచ్చి ఇక్కడ శాపనార్థాలు పెడతానికి వస్తారు. ₹1 ఇవ్వడం మీకు చేత కాదు. ఏమైనా సరే తగునమ్మా వచ్చే కానీ ఇక్కడ విమర్శలు చేయడానికి పనికొస్తారు తప్పితే మీ బీజేపీ నాయకులు దేనికి పనికొస్తారు? కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైనా సరే మీరు చెప్పినట్టు ఊగడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు.